క్యూనైన్ న్యూస్కు స్వాగతం. ఆరుమూరు మండలంలోని చేపూరు గ్రామ శివారులో గల దత్తసాయి ఆలయంలో ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ గురువారం చేపూరు మాజీ సర్పంచ్ పొద్దుటూరి సత్యనారాయణ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాత మాజీ సర్పంచ్ పొద్దుటూరి సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలియజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మోహన్ రెడ్డి, చేపూరు గ్రామ ఎంపీటీసీ బాలనర్సయ్యలు మాట్లాడుతూ ప్రతి గురువారం చేపూరు దత్తసాయి ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుందని, ఈ అన్నదాన కార్యక్రమాన్ని భక్తులకు తమ కోరుకున్న కోరికలు సఫలీకృతమవుతున్న సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. ఎవరైనా అన్నదానం కార్యక్రమం నిర్వహించదలిచిన వారు ఆలయ కమిటీ వారికి 6,000 రూపాయలు చెల్లిస్తే వారి కుటుంబ సభ్యుల పేరు మీద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో దత్తసాయి ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యులు, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, క్యాషియర్ భూమన్న, కార్యవర్గ సభ్యులు పేట్ల సంజీవ్, ఎర్మ భూమేశ్వర్, అగలా టీవీ పున్ని, చిట్యాల ఆంజనేయులు, కోనింటి అనిల్, మాద సాయి కుమార్, చేపూరు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు మా చేపూరు సాయిబాబా గురించి నమ్మిన వాళ్ళు ప్రతి వాళ్ళు జాబ్ కానీ ఏదైనా కానీ ఎదిగినారు. వాళ్ళ కుటుంబం కూడా డెవలప్మెంట్ అయింది. నీడ్స్గా బాగా డెవలప్మెంట్ అయినా, నేను రిటైర్మెంట్ అయినా కానీ సాయిరామ్ దయ వల్ల నేను 13లో కొత్తగా తెలంగాణ హరిసుగా సాయిరామ్ కృపవాళ్ళనే. అందువల్ల నేను ఎప్పుడు సాయిరామును మర్చిపోను. సాయిబాబా అంటేనే మా కుటుంబం మేము ఆదరిస్తాం. మా గ్రామ ప్రజలు సుగా అందరూ సహాయ సహకారాలతోటి మంచిగా మా డెవలప్మెంట్ కమిటీతోటి, సాయిబాబా గుడి మెంబర్ కమిటీతో మంచిగా నడుస్తుంది. అందరూ ఐకమత్యంతో మేము గుడి నిర్మించుకున్నాము, వంటశాలను నిర్మించుకున్నాము, కళ్యాణ మండపం నిర్మించుకున్నాము. అదేవిధంగా బిల్డింగ్స్గా అందరి దాతలతో సహకరించిన అంచెల రమేశ్వరెడ్డి గారితో నిర్మించబడింది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ అన్నదానం చేసిన వాళ్ళకు మంచిగా సాయిరాము ఆరోగ్యాలతో మంచిగా ఆశీర్వదించి వారికి ఎటువంటి హాని కలగకుండా చూసుకుంటారు. కాబట్టి ప్రతివారు చేపూరు సాయిబాబా మందిరానికి వచ్చి అన్నదానాలు కానీ కార్యక్రమాలు కానీ చేయుచుందరు. వారి సాయిబాబా దయ వల్ల మా చేపూరు గ్రామ ప్రజలు కూడా మంచిగా ఆరోగ్యాలతో మంచిగా ఉన్నారు. కాబట్టి మేము సాయిబాబా ఎప్పుడు మర్చిపోము. ఈ విధంగానే నాకు మంచిగా అనిపించింది. కాబట్టి ఇవాళ నేను సాయిబాబా మందిరంలో అన్నదానము సత్యనావ్రతం చేసినాను. మన డెవలప్మెంట్ కమిటీ కానీ మన సాయిబాబా కమిటీ మెంబర్ల సహాయ సహకారాలతో వాళ్ళందరి సహకారం తీసుకొని నేను అన్నదానం చేసినాను. కాబట్టి వారు మా కుటుంబాలు చేకూరు గ్రామ ప్రజలు అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు సాయిబాబా చేకూరు వచ్చి ఎవరైనా కానీ పూజిస్తే వారికి ఫలితంగా మంచి ఆశీర్వదించి మంచి పని జరిగిందని వారికి కుటుంబంగా కానీ అందరూ ఆరోగ్యంగా ఉంటున్నారు. కాబట్టి ప్రతి గురువారం నాడు మా సాయిబాబా మందిరంలో అన్నదానం సంతోషంతో వచ్చి మా డెవలప్మెంట్ కమిటీ వారికి ఫోన్ చేసి మేము అన్నదానం చేస్తున్నాము అని వాళ్ళ సహకారం తీసుకొని అన్నదానం చేస్తున్నారు. వారికి మంచి ఫలితాలు ఇస్తున్నాయి. కాబట్టి ప్రతి ఆరుమూరు మండలంలో ఇతర గ్రామాల అన్ని గ్రామాల ప్రజలు మా సాయిబాబా మందిరాన్ని నమ్ముకొని ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. వారికి సుఖ ప్రతి గ్రామ ప్రజలకు మా యొక్క సాయిబాబా గుడి మెంబర్ల తరఫున మా తరఫున వారికి ఆశీర్వాదాలు మంచిగా కుటుంబాలు అలా చల్లగా ఉండాలని కోరుతున్నాము. చేకూరు గ్రామ సాయినాథ్ మహారాజ్కి జై. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.